బ్రహ్మానందం గారిని పెట్టుకుంటే ఆయన టైంకి రాడు. ఆయన టైంకే వస్తాడు. హ్మ్. 6 గంటల దాకా చేయడు. 5 గంటలకే వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి కొంతమంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంటది. అది ఏంటి ప్రాబ్లమ్ ఏంటి ఆయనకి? ఎందుకుండరు? ఆ టైంకి వెళ్ళిపోవాలా? అది రూలా? అని అని అంటుంటారు. సో, వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? అసలు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్. రైట్. వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పట్లేదు. ఓకే. నేను ఒకటే చెప్తున్నాను. నేను పడ్డంత శ్రమ ఎవడూ పడలేదు. 38 సంవత్సరాల సర్వీస్‌లో 1254 సినిమాలు నేనే చేశాను. నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పాను. అవును. శ్యామ్ బెనగల్ గారు ఏమన్నారు తెలుసా? స్టేజ్ మీద ఐ హావ్ నౌ ఐ డిడ్ ఇప్పటికీ 800 సినిమాలు నేను యాక్ట్ చేశానంటే ఈ వర్క్ డే అండ్ నైట్ ఐ థింక్ అన్నాడు. డే అండ్ నైట్ ఎలా చేసామో నీకు తెలుసు. రోజుకు 18 గంటలు చేసాము. చాలామంది ఇప్పుడు వచ్చిన కమెడియన్స్ ఎవరు చేసి ఉంటారు బహుశా. కష్టం. ఎప్పుడు నేను బాబుమోహన్ కోట శ్రీనివాసరావు ముగ్గురు ఉన్నామంటే ఏ ట్రైన్ ఎక్కుతున్నామో, ఎక్కడ దిగుతున్నామో, ఎక్కడ యాక్ట్ చేస్తున్నామో, ఎన్ని గంటలకు వస్తున్నామో అలా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇందాక నేను ఒక ఆన్సర్లో కూడా చెప్పా. ఏమంటున్నానంటే టైంకి ఆయన అనుకున్న టైంకి నేను ఫలానా టైంకి వస్తాను, మిగతా టైం నాది. 6 గంటల తర్వాత ఏమన్నా కాంబినేషన్ ఉంటే ఏమైపోతారు? బ్రహ్మానందాన్ని 6 గంటల తర్వాతే చేస్తారన్నప్పుడు కాంబినేషన్ ఎందుకు ఉంటుంది? బ్రహ్మానందం లేని కాంబినేషన్ అది. అది నేను ముందు మీ ఆఫీస్కి వచ్చేసి గురుగారు మీకు దండం పెడతాను, నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అని నేను అడిగాను అనుకోండి. అడిగినప్పుడు నువ్వు రావాలి. నేను చెప్తున్నా, నా శరీరం నేను ఇప్పటివరకు పడ్డ కష్టం, ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను. అలి ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కష్టపడి పని చేస్తూనే ఉన్నాను. అట్లీస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ మై కెరియర్ నేను చేసేదానిలో నేను కాస్త సుఖపడాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మార్నింగ్ 7 to 8, 8:30 వరకు నా టైం. నా టైంకి నేను బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, భోజనం చేయడం ఉండాలి. లే ఆరైపోయింది కబు అంటే వయసు సహకరించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరించిన ప్రేక్షకులు వాళ్ళు కూడా పాపం ఎప్పుడు ఇబ్బంది పడలేదు. పైగా ఈ మధ్యకాలంలో మొన్న ఎప్పుడో ఒక చిన్న బైట్ ఇచ్చా. అన్నా. ఇది తెలంగాణ దేవుడి గురించి. మీరు తప్పకుండా తెలంగాణ దేవుడు సినిమా మీరు చూడండి అని చెప్పడానికి. అప్పటికి రంగమార్తాండ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది నాది. అచ్చా. దానికి గడ్డం పెంచుకుని తెల్లగా కొంచెం వైట్ గ్రే హెయిర్ అది ఉండాలి. దానికోసం అలా ఒరిజినల్గా పెంచేసి ఉంచారు. అప్పుడు ఆ బయట ఇవ్వాల్సి వచ్చింది. ఆ బయట ఇస్తే అది చూసిన చాలామంది బ్రహ్మానంద గారికి ఏదో బాగాలేదయ్యా ఒంట్లో అనుకుని కొన్ని వందల కామెంట్స్ పెట్టారు. మీరు బాగుండాలి సార్, మీరు బాగుండాలి, మీరు ఇంతకాలం మమ్మల్ని నవ్వించారు, ఇంతకంటే మాకు కావాల్సినవి సార్, మీరు హ్యాపీగా ఉండాలి, బ్రహ్మానంద గారికి ఏమైంది, బాగానే ఉన్నారా, ఇట్లాగా. సో ప్రేక్షక దేవుళ్ళు ఎంతోమంది నన్ను అభిమానించి ఇవాళ వరకు ఆదరించి ఉన్నందుకు చేస్తాను, నాకు కూడా కొంచెం రెస్ట్ ఇవ్వండి అని అడుక్కున్నాను తప్ప, అది నేను చెప్పాను ఇందాక, వేప చెట్టుకు వేపకాయే కాస్తుంది, మామిడి చెట్టుకు మామిడికాయే కాస్తుంది. ఎవడి ఆలోచన విధానం ఎలా ఉంటే వాళ్ళు అలా తీసుకుంటారు.